గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు కూడా ఆఫర్లు వచ్చేది కానీ నాకు బిజినెస్ అని అనుకున్నాను. బిజినెస్ చేద్దాం ఉంటేనేమో డబ్బులు లేకుండా అయిపోయినాయి. అంటే నాన్నగారు ఆడపిల్లలు పెళ్లి చేయడం కానీ ఇది కానీ అయిపోయినాయి. ఉద్యోగం చేద్దామంటే డిగ్రీలు. అప్పుడు ఏం చేద్దాం అనుకున్న టైంలో ఒక ఆఫర్ వచ్చింది. మేము విజయవాడలో బ్రాంచ్ పెడుతున్నాం, దాంట్లో నువ్వు మేనేజ్ చేస్తావా అంటే చేస్తానండి అని. నెలకు ₹100 జీతం ఇస్తాం, సంవత్సరానికి ఒకసారి 15 పైసలు లాభంలో వాటా ఇస్తాం. అది ఇమ్మీడియట్గా జంప్ చేసి అది చేసాం. ఆ టైంలో ఆఫర్లు వస్తే కూడా వద్దు. అలా ఆఫర్లు వచ్చిన తర్వాత బిజినెస్ 1 by 1 చేసుకుంటూ వచ్చేసాం. సినిమాల్లోకి వచ్చాం. గిరిబాబు నేను ఇద్దరం ఒకేసారి వచ్చాం, ఒకే సినిమాతో. వచ్చిన తర్వాత ఆయన బ్యానర్ పెట్టుకున్నాడు, నేను బ్యానర్ పెట్టుకున్నాను. నేను సినిమాలు తీస్తాను, ఆయన సినిమా. నా బ్యానర్లోనేమో మురళీ చిత్రాన్ని బ్యానర్ పెట్టుకొని ఏంటి రామదండు సినిమా, పిల్లల సినిమా అనమాట. అందులో హీరో ఏమో ఆరుగురు పిల్లల తండ్రి, భార్య చచ్చిపోయింది. హీరోయిన్ ఏమో 5 బిడ్డల తల్లి భర్త చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ లవ్లో పడతారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటే 11 మంది పిల్లలు. ఈ 11 మంది పిల్లలు వీళ్ళు బన్న ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద ఇది భయపడతా అది వచ్చితే అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మొత్తం ఫుల్ కామెడీ, పెద్ద హిట్ అయింది. ఇది బాలచంద్ర గారు తీశారు ఈ సినిమాని, ప్రొడ్యూసర్ గారు. ఆయన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. దానికి డైరెక్ట్ చేసింది ఎవరంటే లక్ష్మి గారు, మన హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. అది కూడా ఎందుకంటే బాలచంద్ర గారు నువ్వు చేయగలవమ్మ, నువ్వు చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేసి ఇచ్చారు. అప్పుడు డైరెక్ట్ చేసిన సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత ఇమ్మీడియట్గా ఆఫర్స్ వస్తే నేను డైరెక్టర్గా ఉండదలుచుకోలేదు, ఆర్టిస్ట్గానే ఉంటానని చెప్పి ఏది యాక్సెప్ట్ చేయాల. మాకు ఆ సినిమా నచ్చి రైట్స్ కొనుక్కున్నాను, తెలుగులో తీసుకుందామని. బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళితే లక్ష్మిని అడుగుతామండి, మీరు ఒక మాట చెప్పండి అప్పటికి అంటేను, చేయదే ఒప్పుకోవట్లేదు అయినా అన్నాడు. ఇప్పుడు మీరు చేయండి, నేను రీమేక్లు చేయను కదా అన్నాడు. రీమేక్ ఏంటంటే మీ సినిమాయే కదండి ఏదా, మీ సినిమా లక్ష్మి డైరెక్టర్, నేను కాదు కదా. మరి ఎలా సార్ మీరైతే బాగుంటుందండి అంటే, మీరు అంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి ఒక పని చేస్తాను, నేను నా అసోసియేట్ కో డైరెక్టర్ ఇస్తాను, అతను డైరెక్ట్ చేస్తాడు, అతనికి ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ ఇస్తే దానికి ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడల్లా నేను వస్తాను, నేనే షూట్ చేస్తాను. క్లైమాక్స్ వచ్చినప్పుడు నేనే షూట్ చేస్తాను, పాటలు తీసినప్పుడు నేనే షూట్ చేస్తాను అన్నాడు. అయితే మీరు దర్శకత్వ పర్యవేక్షణాన్ని పెట్టుకుంటామండి అన్నాడు. పెట్టుకోండి. అలా మొదటి సినిమా తీసాం, సక్సెస్ అయింది. గిరిబాబుది బ్యానర్ జైవేరి. ఆయన 2 సినిమాలు తీశాడు జైవేరి బ్యానర్. 3వ సినిమాకి నేను హీరోని వెళ్ళాను. వెళ్తే క్లాప్ బోర్డు ముహూర్తం షాట్ వచ్చింది, క్లాప్ బోర్డు వచ్చింది, క్లాప్ కొట్టారు. చూస్తే జైవేరి అని లేదు, మాధవి చిత్ర అని ఉంది. ఇదేంటి గిరిబాబు జైవేరి బ్యానర్ మానేసి మాధవి చిత్ర అని పెట్టేవింటున్నా. మా అమ్మాయి మాధవ పేరుని పెట్టుకున్నాను. మరి జైవేరి ఏం చేస్తావు అన్నాడు. ఇక్కడి నుంచి లేదు, ఇదే ఉంటుంది, నీకు అభ్యర్థం లేకపోతే ఆ జైవేరి నాకు ఇచ్చేవయ్యా అని. తీసుకో అన్నాడు. అప్పుడు మీకు మురళీ చిత్ర అని ఉండేది ఉంది. నాకు మురళీ చిత్ర కంటే జైవేరి అంటే ఇష్టం, ఆ పేరు. అవునా? మీరు పెట్టుకున్న దానికంటే కూడా గిరిబాబు గారు పెట్టుకుంది ఎందుకట్లా? ఎందుకంటే జైబేరి అనేది ఒక సక్సెస్ నోట్. ఇదివరకు రోజులు పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు జైబేరి మోగించేవారు. గెలిచి వచ్చిన తర్వాత మళ్ళీ విజయడంకా ఉండేది, విజయడంకా మోగించినట్టు. అందుకని జైబేరి అనేది ఒక కామన్ టైటిల్. ఇది ఒక సక్సెస్ నోట్, ఒక అలాంటిది అని చెప్పి నాకు అడిగిమని అడిగితే ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని కూడా నా సంస్థలన్నీ జైబేరి ఫైనాన్స్, జైబేరి ఎంటర్టైన్మెంట్స్, జైబేరి గ్రూపు, జైబేరి ఆటోమొబైల్స్. నేను అదే అడుగుదాం అనుకున్నాను. జయభేరి అనేది మీకు ఎలా, అసలు యూజువల్ గా ఎవరైనా ఉంటే దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు పెట్టుకుంటారు, మీ పేరుతో స్టార్ట్ చేస్తారు. జయభేరి అనేది ఆల్ టుగెదర్ ఒక సెపరేట్ గా కనిపిస్తున్న పేరు కదా. నన్ను అడుగుతారు చాలా మంది, జైబేరి ఎవరండి, మీ అమ్మాయి పేరా, మీ ఆవిడ పేరా అని. ఎవరి పేరు కదండి, ఇది ఒక సక్సెస్, ఒక పాజిటివ్ వేవ్స్ ఉన్న మంచి పేరు ఇది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంత సక్సెస్ ఇవన్నీ అయిన తర్వాత గిరిబాబు గారు ఆ పేరు వదులుకున్నందుకు ఆ ఫీల్ ఏదన్నా కొంచెం సెంటిమెంట్ మిస్ అయింది అలాంటిది ఎప్పుడు అనిపించలేదు, అనుకోలేదా? ఇద్దరు మంచి ఫ్రెండ్స్. నేను సక్సెస్ అయితే అతను ఆనందపడేవాడు, అతను సక్సెస్ అయితే నేను ఆనందపడతాను ఇప్పుడు కూడా. మీ ఒరిజినల్ పేరు కూడా ఇది కాదు, మీరు మురళీమోహన్ గా పేరు మార్చుకున్నారు. మురళీ చిత్ర మీరు అది మార్చుకొని మళ్ళీ జయబేరి అనేది వచ్చింది. ఈ పేరు మార్పు సెంటిమెంట్ ఏమన్నా ఉందా మీకు? సెంటిమెంట్ ఏమి లేదు. మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్ అయిన అప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గా చాలా ఇది చేయటం, జైలుకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ టైంలో నాన్నగారికి ఉన్న ఆలోచనతోటి నేను కొడుకుని పుట్టగానే ఫాదర్ కొడుకుని
రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారు. అప్పుడు స్వాతంత్ర సమర యోధులు వీళ్ళందరి పేర్లు. ఆ పేర్లు పెట్టారు. సరే రాజా రామ్మోహన్ రాయ్ అని పిలవటం అందరికి అంత పేరని చిన్నప్పుడు అందరూ రాజ్బాబు రాజ్బాబు అనేవారు. అదే స్థరం అయిపోయింది. ఎస్ఎల్సి సర్టిఫికేట్ రికార్డ్ రాసేటప్పుడు పేరు ఏంటంటే కాలేజీ స్కూల్లో చేరేటప్పుడు రాజ్బాబు అన్నాను. ఆ రాజ్బాబే పర్మనెంట్ అయిపోయింది. అందరూ పిలవటం అదే అయిపోయింది. రాజా రామ్మోహన్ రాయ్ అరకపోయింది. సినిమాల్లోకి వచ్చాం. మొదటి సినిమా జగమేమాయని అట్లూరు పూర్ణచంద్రరావు తీశారు. ఆ సినిమాలో రాజ్బాబు గారు కూడా ఉన్నారు. ఒక మంచి క్యారెక్టర్. నేను హీరోగా, గిరిబాబు విలన్గా, అందరూ కొత్త వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ. రాజ్బాబు మాత్రం రాజ్బాబును విజయలలిత గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ మాత్రం పాతాళ్ళు ఉన్నారు, మిగిలిన అందరూ కొత్త వాళ్ళు. ఆ సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్ గారు అన్నారు, మురళీమోహన్ గారు, అదే రాజ్బాబు గారు, మరి ఇంకో రాజ్బాబు గారు ఉన్నారు, మరి ఈ సినిమాలో మీరు రాజ్బాబు అంటున్నారు, ఒకడు హీరో రాజ్బాబు, ఒకడు కబడ్డీ రాజ్బాబు అని అంటాం బాగోదు కదా, మీకు అభ్యర్థం లేకపోతే పేరు ఏమన్నా మార్చుకుంటారా అన్న. నాకే అభ్యంతరం లేదండి అన్న. ఏం పేరు కావాలన్నారు. మీ ఇష్టం అండి, మీరు ఏ పేరు పెడితే అదేనండి అన్నాడు. అనేది మీరు అడిగినట్టే అసలు పేరు ఏంటి ఇదేంటి అన్నీ అడిగిన తర్వాత రాజా రామ్మోహన్ రాయ్లో మోహన్ అని పెడదాం. ఓకే అండి. ప్రెస్లో ఇట్లా వచ్చినప్పుడు ప్రెస్ల మీట్లో చెప్తే, ఏమంటే మోహన్ అంటే ఏదో ఒక కత్తిరించినట్టుగా ఉందండి, కంప్లీట్ అయిన పేరు ఇలా కనపట్లేదు, కృష్ణమోహను, వంశీమోహను, లేకపోతే రామ్మోహను, ఇంకో మోహను, ఇట్లా అయితే బాగుంటుంది కదా అన్నాడు. అప్పుడు ఆయన ఆలోచించి మురళీమోహన్ అని పెడతాను. బాగుందన్నారు, అందరూ బాగున్నారు. మురళీమోహన్ కన్నా ఇప్పటికీ మురళీమోహన్ అంటే నా పేరు. ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా అంటే పాస్పోర్ట్స్ ఇట్లన్నిట్లో చూస్తే మాగంటి రాజబాబు అలియాస్ మురళీమోహన్ ఉంటుంది. బట్ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా మురళీమోహన్ పేరుతోనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు 50 ఏళ్ళు కంప్లీట్ అయింది, గోల్డెన్ జూబ్లీ కూడా అవుతుంది. ఒక్కొక్క సినిమాకి సంబంధించి ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, అందులోనూ పర్టికులర్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్లో ఎక్స్పెరిమెంట్స్ అనేవి పెద్దగా జరగట్లేవు అనిపించిందా బాలీవుడ్తో పోలిస్తే? రావాల్సినటువంటి మార్పులు అంటే మీరేం కోరుకుంటారు? అంటే ఇదివరకు ఏంటంటే మన మార్కెట్ వెరీ స్మాల్ మార్కెట్. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కదా, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్పితే ఎక్కడ ఆడయ్యి తెలుగు సినిమాలు. తమిళనాడులో చాలామంది ఉన్నారు కానీ 40% దాకా తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎందుకు వాళ్ళు శాప్టైజ్ చేశారు, దీనికి సక్సెస్ కానివ్వకుండా. అందుకని అక్కడ పెద్దగా ఆడాం. కర్ణాటకలో కొంచెం ఆడేవి, అక్కడ మాత్రం ఉన్నాయి. ఇక బయట ఎక్కడ ఆడేవి కదా మన సినిమాలు. అందుకని లిమిటెడ్ మార్కెట్. లిమిటెడ్ మార్కెట్లో ఆ రోజుల్లో ఎక్కువ జానపదాలు, పౌరాణికాలు, అనుకున్న పౌరాణికాలని వీటిని ఎక్కువ తీశారు. సాంఘికం వచ్చేటప్పటికి ప్రేమ కథలు, లేకపోతే ఆస్తి తగాదాల కథలు ఇట్లాంటివే ఉండి, ఇక అంతకు మించి వెళ్ళేవి కదా, అవుట్ ఆఫ్ ది వే వెళ్ళేవారు కాదు. అదే బెంగాలీస్ కానీ, ఇక మలయాళీస్ కానీ, కన్నడ వాళ్ళు కానీ కొత్త కొత్త ఇది తీసుకోవటం మొదలుపెట్టారు. ఒక చిన్న ఎపిసోడ్, సింగిల్ ఎపిసోడ్ తీసుకొని దాని మీద సినిమా అంతా. మనకి తెలుగులో ఎట్లా అంటే మనకి And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.